Today, I have a burden to speak the men's in the church. Your voice it mute, Prasant brother. You unmute first. ఈరోజు నా యొక్క హృదయంలో ఉన్నటువంటి భారం సంఘంలో ఉన్నటువంటి పురుషులతో మాట్లాడాలనేటువంటి భారం కలిగి ఉన్నాను. See, I have so much of pressure in my heart to speak today. నా హృదయంలో చాలా ఒత్తిడి ఉంది మీ అందరితో పురుషులతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశం. See, you know one thing, brothers, when we open the Bible, the first pages, Satan take a form of a serpent, and he was not spoken to Adam, he was spoken to Eve. మనము బైబిల్ గ్రంథం మొట్టమొదట 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే సాతానుడు పాము స్వరూపాన్ని తీసుకొని పురుషుడితో మాట్లాడకుండా స్త్రీతో మాట్లాడటం మనం చూస్తాము. So I so much of saying this. See, brothers, even if you don't know about yourself, Satan know who you are. మీరు చాలా గమనించండి, మిమ్మల్ని గురించి మీకు ఏం అర్థం కాకపోయినా సాతానికి తెలుసు నువ్వు ఎవరు అనేది. So he know one thing, if he directly spoke to Adam, he will not succeed at what his craftiness. మనం గమనిస్తుంటే సాతానుడే గాని పురుషుడితో మాట్లాడితే పురుషుడిని నేను మోసం చేయలేను అన్న విషయం మాత్రం సాతానికి తెలుసు. I am asking the question, you know brother, Satan fearing about you. మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని చూస్తే సాతానికి భయం వేస్తుంది తెలుసా? Today also the same thing. Why? Because we are created by God and we are generation of Adam. Even then he know one thing, we have some authority. మనము దేవుని చేత సృష్టించబడ్డాము. మనము ఆదాము యొక్క సంతానము అయినప్పటికీ కూడా మనకు ఒక అధికారం ఇవ్వబడింది. Brothers, do you believe this? సహోదరులారా, మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని? Why? Because the Satan want to blind the eyes of the believers and they will not able to see what they are. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసులందరి కళ్ళు ఎందుకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడంటే వారు ఎవరు వారే ఎరగకుండా ఉండటానికి చేస్తున్నాడు. I will show one word in Bible that is included everybody, that is included every man. It is written every man. బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒక వచనం చూపిస్తాను. ఆ వచనంలో అందరూ ఇమిడి ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇమిడి ఉన్నారు. See Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము. It is written 28. 28వ వచనం. பின்பு தேவன் அவர்களை நோக்கி, நீங்கள் பலுகி பெருகி பூமியை நிரப்பி அதை கீழ்ப்படுத்தி சமுத்திரத்தின் மச்சங்களையும் ஆகாயத்து பறவைகளையும் பூமியின் மேல் நடமாடுகிற சகல ஜீவனை ஆண்டு கொள்ளுங்கள் என்று சொல்லி தேவன் ஆசீர்வதித்தார். 28. 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా ఆశీర్వదించేదంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రోకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. So God already given the authority give to Adam. That is the reason that Satan will not spoken to Adam and he talked to that lady. దేవుడు పురుషునికి అన్నిటిని మీరు పరిపాలించండి అని చెప్పి దేవుడు అధికారం ఇచ్చాడు అన్న విషయం సాతానికి తెలుసు కనుక పురుషుడితో మాట్లాడకుండా సాతానుడు ఆదాము అవ్వతో మాట్లాడింది. Maybe you may think that Adam is fall down
And after Jesus come, Jesus overcome everything, and he has given the authority written back to us. మనం అనుకోవచ్చు ఆదాం పడిపోయాడు. అయితే యేసుప్రభు వారు వచ్చి ఏ అధికారాన్ని ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. యేసుప్రభు వారు తిరిగి మనకు ఇచ్చారు. See that Adam having a direct connection with God, and he may receive something from God. ఆదాము దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగి ఉండి దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుంటున్నాడు. So number one, brothers, you may have a authority to speak to Satan, and if you say one word, Satan will not stand before you. దయచేసి పురుషులారా మీరందరూ ఒకట గుర్తించండి. సాతానుతో మీరు మాట్లాడితే వాడు మీ ఎదుట ఉండలేడు, వాడు పారిపోతాడు. Don't think, brothers, we don't have a no, we doesn't know anything. Brothers, I tell you, Satan in the first pages of the Bible, he fear about one man like us. మీకు ఒక విషయం తెలియదు, గమనించండి. సాతానుడు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఫస్ట్ అధ్యాయంలోనే పురుషుడు అన్న వాడికి భయపడ్డాడు అన్న విషయాన్ని గుర్తించండి. So many of the people know only one thing. Maybe Satan will fear about Jesus, but I tell you, Satan first fear about your grandfather Adam. మీ ఒక విషయం మీరు అనుకోవద్దు యేసుప్రభు వారికి ఒక్కడికే సాతానుడు భయపడతాడని. కాదు, నేను చెప్తూ ఉన్నాను, మన పితరుడైనటువంటి ఆదాముకి సాతానుడు భయపడ్డాడు. See, you may think like this, brothers. This Satan take a form of a serpent. He came to Adam and he spoke anything. According to Genesis chapter 128, what we read, already God has given the authority, even the small creatures like a snake, everything. The Adam will told, hey snake, go out. That's all. You will not able to stand. సాతానుడు సర్ప స్వరూపంలోకి వచ్చి ఆదాముతో గాని మాట్లాడినట్లయితే ఏం చేసేవాడు తెలుసు? ఆదాము, సాతానా నువ్వు బయటకు పొమ్మని చెప్పేవాడు. ఎందుకంటే దేవుడు చిన్న చిన్న ప్రతి ప్రాకు జీవుల మీద కూడా ఆదాము అధికారాన్ని పొందుకుని ఉన్నాడు. Here is written, பூமியில் நடமாடுகிற சகல ஜீவ ஜந்துக்களையும் ஆண்டு கொள்ளுங்கள். భూమి మీద ప్రాకు ప్రతి ఒక్క జీవిని ఏలుడని దేవుడు చెప్పెను. Brothers, if we know this, we may have to be use this authority, and we will not fear about anything in our life. ప్రియమైన సహోదరులారా, ఈ విషయం గాని మీకు తెలిస్తే, మనం ఈ అధికారాన్ని ఉపయోగిస్తే మనం దేనికి కూడా భూమి మీద భయపడిన అవసరమే లేదు. See, and the first thing we need to know, God already given the authority to our forefather for the overcomers. దయచేసి గమనించండి, మన పితరులకు ఆదాముకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? సమస్తాన్ని ఏలుడి పరిపాలించండి అని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. See, if you don't believe me, I will show one word. Here it is written 28, தேவன் அவர்களை நோக்கி பலுகி பெருகி பூமியை நிரப்பி. This word fulfill, brother. 28వ వచనంలో మనం చూస్తూ ఉంటే, మీరు దేవుడు వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పింది చెప్పారు ప్రభు. I am directly spoken today. We have a డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నాడు. We have a children according to this word. మనకు ఈ వచనం ప్రకారం మనకు పిల్లలు పుట్టారు కదా. yes, I have a children. నాకు కూడా పిల్లలు పుట్టారు. You have a children. మీకు కూడా పిల్లలు పుట్టారు. Which word? ఏ వచనం ప్రకారం? Same word. 28వ వచనం అదే వచనం ప్రకారం. Same word itself. Again one word is there. We may be a overcomer of flesh, world and Satan. అదే వచనంలో మనకు మన శరీరం మీదను ఈ లోకం మీదను సాతాను మీదను మనము అధికారం చేయగలిగేటువంటి
అధికారాన్ని దేవుడు we ఇచ్చాడు ఈ we we వచనంలో. we have a so much of power, brothers. God has created a man so much of great things as a man, as a man. ఒక పురుషుడిగా దేవుడు మనల్ని చాలా గొప్పగా సృష్టించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. You know one thing, man plus God is equal to so much of power. మీకు ఒక విషయం తెలుసా? మనిషి ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు అనంత శక్తి. Man plus God, direct revolution from God plus man, the Satan will not come. మనుషుడు ప్లస్ దేవుడు డైరెక్ట్ గా దేవుని దగ్గర సంబంధం కలిగి ఉండటం వల్ల సాతానుడు ఏమి చేయలేడు పురుషుడిని. See, this fellow know that Eve doesn't have a direct word received from God. She may be hearing from Adam. అయితే మనం గమనిస్తూ ఉంటే అవ్వ దేవునితో డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి ఏ మాట పొందుకోలేదు, కానీ ఆదాము దగ్గర నుంచి పొందుకుంది. See, here is 16 is written. 16 chapter 2 16 is written. தேவனாகிய கர்த்தர் மனுஷனை நோக்கி, நீ தோட்டத்தில் உள்ள சகல விருட்சத்தின் கனியையும் புசிக்கவே புசிக்கலாம். ఈ యొక్క Genesis 2:16. Anybody help to brother? నాకు కొంచెం చదవండి బ్రదర్. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించను. See, when we spoken that God spoken this word to Adam, Eve was not there. ఈ యొక్క వచ్చిన ఈ మాటలు దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినప్పుడు అవ్వ అక్కడ లేదు. See, 28 is written. After that only God created Eve. 28వ వచనం మనం చూస్తే ఆ తర్వాతే దేవుడు అవ్వను తయారు చేశాడు. So the Eve doesn't have a direct receiving the direct revelation from God. She have a second hand revelation. కాబట్టి అవ్వమ్మకి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ కనెక్షన్ లేదు, దేవుని దగ్గర నుంచి ఎటువంటి ప్రత్యక్షత లేదు, కానీ రెండవ వ్యక్తి నుంచి ఆదాము నుంచి ప్రత్యక్షత పొందుకుంది. See, near the Genesis chapter 3 verse 1, the Satan is asking the question to Eve like this. தேவன் உங்களுக்கு சொன்னதுண்டோ? ఆ యొక్క 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆదాముతో అదే అవ్వతో ఆ స్త్రీతో ఈ విధంగా సర్పం మాట్లాడుతుంది, ఇది నిజమా అని ప్రశ్నిస్తుంది. Then she is telling like this. See, what are the things she may added? You may see that what are the things she may added in verse 3 and 4. చూసారా, ఆ ఒక్క ప్రశ్నకి ఈ అవ్వమ్మ ఎన్ని మాటలు కలిపి చెప్పిందో చూడండి. 3వ వచనం It is written. ఈ విధంగా రాయబడింది. Here is written that verse 3. ஆனாலும் தோட்டத்தின் நடுவில் இருக்கிற விருட்சத்தின் கனியை குறித்து நீங்கள் சாகாதபடிக்கு அதை புசிக்கவும் தொடையவும் வேண்டாம் என்று சொன்னாள். అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. See, when God spoke to Adam, the tree, it is not the center. She added something there. చూడండి, ఈ యొక్క దేవుడు ఆదాంతో మాట్లాడినప్పుడు ఆ చెట్టు మధ్యలో లేదు, కానీ ఈమె మధ్యలో ఉందని డైరెక్ట్ అడ్రస్ చెప్తుంది. And then God is talking about eating, that she is talking about dying, starting. అయితే ఈమె తినకూడదన్న తినటం గురించి చెప్పకుండా చావు గురించి మాట్లాడుతూ ఉంది ఈమె. And then she is added something, touch, todavum vendam. She added. మళ్ళీ ఏమి కలిపి చెప్తుందో తెలుసా? వాటిని ముట్టకూడదని కూడా చెప్పాడు అని చెప్పింది. See, what are the changes? She may receive something second hand revolution that is not having a power, and also she added something. She may think she was understand that God's command, but Satan will know you don't have a direct revolution. You hear some pastor's message, you may hear somewhere, there is no power on that. Satan will know this. చూసారా, ఈ యొక్క అవ్వ డైరెక్ట్ ప్రత్యక్షత లేదు కాబట్టి సెకండ్ హ్యాండ్ ప్రత్యక్షతలో ఎన్ని మాటలు కలిపి చెప్పిందో చూసారా. ఇదే విధంగా స్త్రీలు వేరే పాస్టర్ల దగ్గర నుంచి నేర్చుకుని అనేకమైన విషయాలు ఈ విధంగా కలుపుతున్నారన్న విషయం సాతానికి తెలుసు. వేరే స్త్రీలు పర్టికులర్లీ దిస్ ఈవ్, ఈ యొక్క స్త్రీ
See, ప్రత్యేకంగా that అవ్వ. three is one of us. Maybe we also some of the truth we don't have a direct revelation from God, and we may hearing somewhere. అదే విధంగా అవ్వ ఏ విధంగా ఉందో డైరెక్ట్ కనెక్షన్ లేకుండా మనము కూడా అలాగే ఉండుండొచ్చు. వేరే వారి మెసేజ్‌లు వినటం వల్ల డైరెక్ట్ సంబంధం లేకుండా సెకండ్ హ్యాండ్ ప్రత్యక్షత కలిగి ఉండొచ్చు మనము కూడా. See the condition of the craftiness of the Satan. The craftiness of the Satan is he know where the power is. చూసారా? సాతానుడి యొక్క కుయుక్తి ఏ విధంగా ఉందంటే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం తెలుసు. So what we learn from సాతానుడికి. this, as a man, we already have a power, and also we need to have a direct connection with God that will change total in our life. పురుషులమైన మనకి దేవుడు అధికారం ఇచ్చాడన్న విషయం మనం తెలుసుకుని ఉన్నట్లయితే మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడతాయి. And verse 15 says, தேவனாகிய கர்த்தர் மனுஷனை நோக்கி ஏதேன் தோட்டத்தில் அழைத்து கொண்டு வந்து அதை பண்படுத்தவும் காக்கவும் வைத்தார். ఆ యొక్క 15వ వచనంలో మనం చూస్తా ఉంటే ఆ నరుణ్ణి తీసుకొచ్చి ఆదాము ఏదైనా తోటలో ఉంచి ఆ యొక్క తోటను కావలి కాయమని చెప్పాడు. So last 1 month before, I have read a godly man. He was died on May. I was hearing his message. He is talking about God created a man for work. అయితే నేను ఒక మంచి దైవజన్ యొక్క మెసేజ్ విన్నాను. ఆయన చనిపోయాడు. అయితే దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అన్న దాని మీద ప్రసంగం చేశారు. ఎందుకంటే పని చేయటానికి దేవుడు చేశాడని చెప్పారు. God's greatest word about a man is WORK. దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే మనుషుడికి ఇచ్చిన పని ఏంటంటే పని. See, we are created like a gearbox. We need to work. మనము ఏ విధంగా సృష్టించబడ్డామంటే ఒక గేర్ బాక్స్ లాగా సృష్టించబడ్డాము. ఎందుకంటే పని చేయటానికి. Don't be a lazy person. Don't be a simple way of working. God already created everything to before that the earth was cursed. God want to work. You know that? కాబట్టి దయచేసి సోమరిపోతుల్లాగా ఉండొద్దు. తర్వాత పని విషయంలో నటించే వారుగా ఉండొద్దు. కానీ దేవుడు మనిషిని చేయక ముందే దేవుడు ఫస్ట్ పని ఏర్పాటు చేశాడు పురుషుని కోసం. See, God particularly bring the person that Eden garden, and he has given the responsibility and the work. చూసారా? ఏదైనా తోటను దేవుడు ముందుగా ఏర్పాటు చేసి ఆ పురుషునికి ఆ తోటల బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. So that is the same way in our life also. The Eden Totan is a God church. God called you, and he had a special ministry for each and every one of you hearing today. ఈ రోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీ అందరికి చెప్తూ ఉన్నాను. ఏదైనా తోట అనగా దేవుని సంఘము. దేవుని సంఘములో మనం అందరము పని చేసేటువంటి వారముగా ఉండాలి. I want to show you that the New Testament word for man, it is in Ephesians chapter 1. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములో పురుషుడు ఏమి చేయాలి అనేది రాయబడి ఉంది 1వ అధ్యాయంలో. The Ephesians is a book particularly talking about a church. ఎఫెసీ పత్రిక ప్రత్యేకంగా సంఘం గురించి తెలియచేయబడుతుంది, మాట్లాడుతుంది. So if you don't believe me, Ephesians chapter 1 last verses it is telling like this. ఎఫెసీ పత్రిక లాస్ట్ chapter 1 and verse 22 and 23. ఎఫెసీ పత్రిక లాస్ట్ 1వ అధ్యాయము 22-23 వచనాలు ఈ విధంగా ముగిస్తుంది ఆ అధ్యాయం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. See, again and again there was a word is coming. எல்லாவற்றையும் எல்லாவற்றாலும் நிரப்புகிற நிறைவாகிய சரீரமாகிய சபைக்கு அவரை எல்லாவற்றுக்கும் மேலாக தலையாக தந்து அருளினார். మనం మరలా ఈ యొక్క వచ్చిన ఈ అధికారాన్ని మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆ యొక్క వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఆయన బలాత్సర్యం చేత
సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి Mm. సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. Adam was created for that Eden garden. You and me created the today's Eden garden church. ఆదాము ఆ రోజు సృష్టించబడింది ఎందుకో తెలుసా? ఆ ఏదైనా తోటను కావలి కాయడానికి. కానీ ఈ రోజున మనల్ని సంఘం అనేటువంటి తోటలో పని చేయడానికి మనల్ని దేవుడు ఏర్పాటు In that చేసుకున్నాడు. Eden garden, there was a responsibility is there to maintain the garden, a work of a gardener. In today's Eden garden is a church. Here also God have a special type of work each and every Adam in the church. ఏదైనా తోటలో ఆదాముకి ఏ విధంగా పని ఏర్పాటు చేయబడి ఉందో ఆ యొక్క తోటను సేద్యపరచడానికి, అదే విధంగా ఈ రోజున ఈ యొక్క సంఘములో పురుషులైన వారికి పని ఏర్పాటు చేయబడి ఉంది. You know, in the Eden garden, God was not created the desert and asked Adam to make all the trees and plants and rivers and dam and other things. No, brother. God created everything and asked Adam to maintain it. దేవుడు ఆదాముకి ఒక ఎడారి చేసి, నువ్వే చెట్లన్నీ నాటు, నువ్వే నదులు తవ్వు, నువ్వే ఈ కాలువలను తవ్వి అట్లన్నిటిని చెయ్యి అని చెప్పలేదు. దేవుడు అన్నిటినీ సమస్తం చేసి దీనిని సేద్యపరచయ్యా అని పని చెప్పాడు. See, what is the meaning of that? In the body of Christ church also, brother, Jesus already do everything for you. Jesus created the base. Jesus created every work. God asked us to have work whatever the grace God has given to us. That's all. యేసు ప్రభువారు కూడా సంఘం అనే తోటకి పునాది వేశాడు, అన్ని చేశాడు. చేసి మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క పనిలో నీకు ఇవ్వబడిన కృపావరంతో పని చెయ్యని చెప్తున్నారు. See, if Adam has denied the work what God has given, he may be not useful to God, right? మనం గమనిస్తే ఆదాము ఒకవేళ ఆ పని చేయడం నిర్లక్ష్య పడితే ఆ యొక్క పని వల్ల దేవునికి ఏ ఉపయోగం ఉండదు కదా. See, why God created, I show you that important word in the New Testament word, Ephesians chapter 1. నేను చూపించాను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనల్ని ఎందుకు చేశాడు అన్న కారణం. 1:3. Please read carefully. Ephesians 1:3 is written, நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பிதாவாகிய தேவனுக்கு ஸ்தோத்திரம். మన 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. See, brothers, why this writer is praising the Godfather and thanksgiving the Godfather? ఎందుకు ఈ యొక్క రచయిత తండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా? And also he added one word, நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பிதாவாகிய தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ యొక్క రచయిత ఒక మాట యాడ్ చేస్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. Why? Because something happened, brothers. What exactly happened in the book of what exactly happened in that place? No, that place. What exactly happened that place? Same thing happened here also. మనం గమనిస్తూ ఉంటే ఆ యొక్క స్థలములో ఏది జరిగిందో ఈ స్థలంలో కూడా ఇదే జరిగింది. அவர் கிறிஸ்துவுக்குள் உன்னதங்களில் ஆவிக்குரிய சகல ஆசீர்வாதங்களினாலும் நம்மை ஆசீர்வதித்து இருக்கிறார். ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. See, brothers, already God blessed. Please read this word. அவர் ஆசீர்வதித்து இருக்கிறார். It is already done. చూసారా, మీరు వచ్చిన వాళ్ళు గమనిస్తూ ఉంటే దేవుడు ఆల్రెడీగా మనల్ని ఆశీర్వదించాను. Dear brothers, ఆయనే every ఆశీర్వదించాడు. man is God selected and God find out that person in the Godfather already blessed the person. Already he blessed in all the spiritual blessings. We may see, we may need to see like this.
మనం గమనించండి, తండ్రి అయిన దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించేసాడు. అది మీరు గమనించాలి. See, why I'm saying like this, we may not thinking ourselves very lowly. God already blessed everything. It is already blessed. Why? Because we are the generation of Adam. Adam was blessed. God blessed. That is the reason he may have a generation of the children, and also he may have a work in the ministry in the Eden garden, and also he may have a wife. He had to maintain the wife, he had to maintain the garden, everything God blessed before. The same way today also, God before created the church, God అయితే before మనమే yeah yeah కాబట్టి మన గురించి మనమే తక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఆదాముని దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. తనకు భార్యను వారి ద్వారా సంతానాన్ని మీరు భూమిని నింపండి అని చెప్పి ఆశీర్వదించేశాడు. See, everything is inside. That the authority of a man, it is inside. That we may created the child, that the sperm and the body, everything is inside. The same way, God has created every man in the New Testament. I tell you in the name of Jesus, God already blessed you, brother. ప్రియమైన సహోదరుల, దేవుడు ఏ విధంగా మన పితరుడైన ఆదాముని ఆశీర్వదించాడో తెలుసా? ఆయన యొక్క కడుపులోనే ఆ యొక్క జీవ కణాలన్నీ పెట్టి మీరు భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించాడు. అదే విధంగా మనల్ని పురుషుల్ని దేవుడు ఆ విధంగానే ఆశీర్వదించాడు. Even we may not know this truth. Even the Abisu people also doesn't know the truth. అయితే మనకు కూడా ఈ సత్యం తెలీదు. ఈ ఎఫెసీలో ఉన్న సంఘస్థులు కూడా ఈ సత్యం తెలియలేదు దేవుడు ఆశీర్వదించిన విషయం. There was a prayer of Paul of the believers of the Ephesus. He prayed like this. ఈ యొక్క ఎఫెసీలో ఉన్న సంఘస్థులందరి కోసం పౌలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. It is written Ephesians chapter 1 and 18 and 19. 18-19 వచనాలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. It is written, தாம் அழைத்ததினாலே நமக்கு உண்டாயிருக்கிற நம்பிக்கை இன்னதென்றும் பரிசுத்தவான்களிடத்தில் தமக்கு உண்டாயிருக்கிற சுதந்திரத்தினுடைய மகிமையின் ஐஸ்வர்யம் இன்னதென்றும் நாம் கிறிஸ்துவை மரித்தோரிலிருந்து எழுப்பி அவரிடத்தில் காண்பித்த தமது பலத்த சத்துவமையின் வல்லமைப்படியே விசுவாசிகளாகிய நம்மிடத்தில் காண்பிக்கும் தம்முடைய வல்லமையின் மகா மேன்மை மகத்துவம் இன்னதென்று நீங்கள் அறியும்படிக்கு அவர் உங்களுக்கு பிரகாசமுள்ள மனக்கண்களை தரும்படி வேண்டிக் கொள்கிறேன். This is a burden of today. ఈ రోజు నా హృదయంలో ఉన్న భారం ఏ విధమైందంటే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమత్వం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నారు. See, here this word is maybe very big, but very, very simple truth is there. ఈ యొక్క వచనం చాలా పెద్ద వచనం, కానీ చాలా తేలికైనటువంటి విషయాలు ఉన్నవి. Paul is praying for the people in the church. He pray like this, your eyes need to be open. పౌలు గారి సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థిస్తున్నాడు అంటే, వారు మనే నేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తున్నాడు. Okay, why he is praying? If you believe God, if you believe Jesus, lot of things happen in your life. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు కానీ యేసయ్యను విశ్వసిస్తే మీ యొక్క జీవితాలు చాలా గొప్ప కార్యాలు ఉన్నాయన్న విషయం తెలియజేస్తూ ఉన్నారు. See, words 18 says, what are the things? The first thing is written, he called us. Because of he called us, we have a hope. ఫస్ట్ గా 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆ పిలుపు నిమిత్తం మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉన్నాము. Hallelujah. See, Hallelujah. Brothers, we need to know this. He called us, we may have a hope in him, any situation in our life.
దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆయన మనల్ని పిలిచాడన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. And also second thing, we may have a inheritance with the saints of God. It is written, பரிசுத்தவான்களிடத்தில் நமக்கு உண்டாயிருக்கிற மகிமையின் ஐஸ்வர்யம். Second part, the same word. రెండో విషయం అంటే తెలుసా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము మనకు అనుగ్రహించారు. See, what is the Mahimain Aishwaryam? The Mahimain Aishwaryam is we may have a partaker of the saints. మహిమైశ్వర్యము ఏంటిదో తెలుసా, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో బాలభాగస్తులు అవటమే మహిమైశ్వర్యము. Brother, we may have the partaker of Paul, we may have the partaker of Peter, we may have a partaker of John, we may have a partaker of whoever the godly man lives before and will come. We are the partaker of that people. It is written, பரிசுத்தவான்களிடத்தினுடைய சுதந்திரம். పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము అంటే ఏంటో తెలుసా, పౌలు యొక్క స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులం, పేతురు యొక్క స్వాస్థ్యంలో పాలిభాగస్తులం. ఈ విధంగా దైవజనుల యొక్క పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మనం పాలుభాగస్తులము. You know your name and that apostle Paul name written in same place. మీకు ఒక విషయం తెలుసా, అపోస్తలుడైన పౌలు గారి పేరు, మీ పేరు ఆ వచనంలో రాయబడి ఉంది. Maybe today you may think very godly people, somebody there, no? That name and your name is written one place. You are the partaker of that Parishuddhavan. It is written. ఈ వచనం యొక్క అర్థం ఏంటో తెలుసా, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం అంటే మీరు కూడా దాంట్లో పాలిస్తున్న మీ పేరు కూడా బైబిల్లో ఉంది ఈ వచనంలో. And then it is written 19, what are the things now? தாம் கிறிஸ்துவை மரித்தோரிலிருந்து எழுப்பி அவரிடத்தில் நடப்பத்த பலத்த சல்லுமையின் வல்லமையின்படியே விசுவாசித்தாகிய நம்மிடத்தில் காண்பிக்கும் தம்முடைய வல்லமையின் மகா மேன்மையான மகத்துவம். Read properly, brother. ఓకే బ్రదర్. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే బ్రదర్ ఇங்க வந்து 20వ వచనంలో ఇருக்கு బ్రదర్. Please read it. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాగా రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. See, what I want to put it in your heart, no? Maybe Adam got the authority, the particular area of that area, but here God want to give the power. Which power, no? Which power God has risen Jesus from the dead. Same power God want to give it to you. ఈరోజు మీ హృదయంలో నేను ఏం పెట్టాలనుకుంటున్నాను తెలుసా, ఆదాముకి అక్కడ ఏదైనా తోటలో అధికారం ఇచ్చాడు, అయితే ఇక్కడ యేసు ప్రభువుని మృతుల్లో నుంచి ఏ విధమైన శక్తి చేత లేపాడు, అదే శక్తిని మనకు అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. It is written like క్రీస్తువై మరిத்தோரிலிருந்து எழுப்பி, క్రీస్తును మృతుల్లో నుండి లేపి அவரிடத்தில் நடப்பித்த, ఆయన ఎడల చూపించిన நம்மளது பலத்த சத்துவத்தின் வல்லமைப்படியே తన యొక్క సమస్తమైన ఆధిపత్యము కంటేను. This is the power. ఇదే శక్తి. This is the whole sum of the power. ఇది సమస్తమైనటువంటి బలాతిశయము. This is the whole power is work in the body of Jesus is risen from the dead. Whoever believe in him, the same power must be work it out in our life. It is written like this. ఈ యొక్క వచనంలో అర్థం ఏంటో తెలుసా, ఏ శక్తి చేత యేసుక్రీస్తుని పునరుద్ధానుడిగా చేశాడు అదే శక్తి చేత మనల్ని కూడా నింపి నడిపించాలనేటువంటి ఉద్దేశం ఉన్నాడు దేవుడు. வல்லமைப்படியே விசுவாசிக்கிறவர்களாகிய நம்மிடத்தில் காண்பிக்கும் தம்முடைய வல்லமையின் மகா மேன்மையான மகத்துவம் இன்னதென்று நீங்கள் அறியும்படிக்கு உங்கள் கண்கள் பிரகாசமாக்கப்பட வேண்டும் என்று வேண்டிக் கொள்கிறேன். ఆయన ఎడల చూపిన బలాతిశయము విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన
మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మీ కన్నులు తెరవబడవలెనని ప్రార్థన చేస్తున్నానని రాయబడింది. So many times I show the word 1 John 1:12. We know that we have authority of the children of God. నేను 1 యోహాను పత్రికలో నేను చాలా సార్లు చెప్పాను, మనకి దేవుని పిల్లల మగుటకు అధికారం ఉందని. But you know ఇవ్వబడిందని. what is the power of that authority? You know that? You know what ఆ is the యొక్క power? మీకు తెలుసా ఆ అధికారం యొక్క శక్తి ఏంటోదో తెలుసా మీకు? Jesus was risen from the dead. The same power God is giving to you and me. యేసు ప్రభువారిని మృతుల్లో నుండి ఏ విధంగా పునరుద్ధానుడిగా చేశాడో ఆ శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. Brother, do you believe this? ప్రియమైన సహోదరులారా, వెంటనే నమ్ముతున్నారా? మీరు విశ్వసిస్తున్నారా? Are you able to believe this? మీరు నిజంగా నమ్మగలుగుతున్నారా? It is written, brother. That is the reason Paul is praying for that the believers in the Ephesus. మీకు ఇచ్చేనని రాయబడి ఉంది కాబట్టి ఎఫెసులో వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. So I want to show you another word in Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీకు ఇంకో వచనాన్ని చూపించాలని కోరుతూ ఉన్నాను. Mark chapter 16:17. మార్కు సువార్త 16:12. No, 17, 16. Brother, please read, brother. Please read, brother. Prakash, brother. Please read. Mark chapter 16, 17 and 18. 16-17. ఓకే. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా ఆయన నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందును, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరని చెప్పెను. Brother, this word before anointing of the Holy Spirit or after anointing of the Holy Spirit? Tell me the answer. ఈ వచనము this word before receiving the anointing of the Holy Spirit or simply believe this will happen? Tell me. నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఎప్పుడు జరుగుతాయి? మీరు అభిషేకం పొందిన తర్వాత జరుగుతాయి అని చెప్పారా, లేకపోతే నమ్మటం వలన జరుగుతాయి అని చెప్పి రాయబడి ఉందా? నమ్మినప్పుడు it starts like this 17. It starts like this 17. Believe in him, whoever believe in him. ఈ యొక్క వచనంలో ఇక్కడ వచనం నమ్మిన ఎవరైతే నమ్ముతారో నమ్మువానికి விசுவாசிக்கிறவர்களால் நடக்கும் அடையாளங்கள் ஆவன. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. What is written? First thing, what is written? You know that? I told you, no, Satan fear about Adam. Same thing is written here. నేను చెప్పాను కదా, ఆదాము విషయంలో సాతానుడు భయపడతాడు. ఆ విషయాన్ని ఇక్కడ మన గురించి రాయబడి ఉంది. ఇక్కడ what is written here? என் நாமத்தினால் பிசாசுகளை துரத்துவார்கள். నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. In my English Bible, Message Bible, it is written, they will kick out like a football. Kick out. మెసేజ్ బైబిల్ ఏం రాయబడింది తెలుసా? సాతానుడు ఒక తన్నుతామన్నమాట. ఒక తన్ను. Brothers, believe this. You may kick out like a football. Like a football, you may kick out the demon spirit. You believe it, brother? Maybe this time problem will come. I know that. Why? Because the truth is very important. I know that. Even I will not leave it. I know that. This will not go. உங்க வாய்ஸ் கட் ஆயிட்டு. No, my voice is correct. You sit proper in place. Yeah. என் நாமத்தினாலே பிசாசுகளை துரத்துவார்கள். నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. Brother, tomorrow onwards, anybody have affected devil or demon, please go and pray. You are the God's created. You believe in Jesus. Already Jesus given the authority to you. కాబట్టి సహోదరులారా, రేపొద్దున మీరు ఎవరైనా దయ్యం పట్టినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క అధికారం మీకు ఇవ్వబడింది. தமிழ்ல வந்து துரத்துவார்கள், ரைட் டிரான்ஸ்லேஷன் பிரதர். துரத்துவார்கள், ஓட ஓட விரட்டுவார்கள், துண்டை காண துணியை காண விரட்டி அடிப்பார்கள், அவன் பின்னங்கால் பிடல் ఆ! அடிக்க ஓடி போவான். இட் இஸ் ரிட்டன். బ్రదర్ మறுபடி சொல்லுங்க. சி துண்டை காண துணியை காணான்னு ஓடுவான் பிரதர். அப்படியே நிர்வாணமா ஓடுவான் பிரதர். யூ டோன்ட் ఆ! பிலீவ், ஐ பிலீவ் இட் பிரதர். நிர்வாணமா அப்படியே நேக்கடா ஓடுவான் பிரதர். ஐ டெல் யூ. ఆ! ఆ! నేను చెప్తా ఉన్నాను ఒక విషయాన్ని. అదేంటంటే ఆహ్, వాడు ఎలా సాతానుడు ఏ విధంగా పారిపోతాడంటే ఉన్న పలానే దిగంబరుడుగానే పారిపోతాడు. నాకు అది లేదు, ఇది లేదు, ఆగండి అని చెప్పి మొత్తానికి పారిపోయేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. Nothing is there, brother. You are అధికారాన్ని using మనకి. the name of Jesus. என் நாமத்தினாலே, it is written. என் நாமத்தினாலே பிசாசுகளை துரத்துவார்கள். ఆ! మీ వల్ల కాదు. యేసయ్య నామములో దయ్యములను మీరు వెళ్ళగొడతారు. ఆయన నామం పేరట. நவமான பாஷைகளை பேசுவார்கள். క్రొత్త భాషలు మాట్లాడుదురు. Don't think about it's a tongue. No, brother. It's a different type of language because of you want to spoke to somebody. You want to translate something. You want to do something. God will bless you. That's all. It's the meaning of that. క్రొత్త భాషలు అంటే అన్య భాషల్లాగా పెంతెకొస్తేలో అన్య భాషలు కాదు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడడానికి క్రొత్త భాషలు మామూలుగా సాధారణమైనటువంటి భాషలు మాట్లాడతారు. We are not against the tongues. After you are receiving the anointing of the Holy Spirit, definitely somebody is received the gift of the tongues. I am using the tongues in my prayer. నేను అన్య భాషలకు నేను వ్యతిరేకిని కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఆ భాష వస్తది. నేను కూడా నా ప్రార్థనలో నేను అనుభవిస్తూ ఉన్నాను. Here, brother, you want to translate English to any language. I tell you, God already bless you. You don't believe this word? It is written like this. మీరు ఇంగ్లీష్‌లో నుంచి వేరే భాషలోకి తర్జుమా చేయాలంటే మీరు దేవుడు తప్పకుండా మీకు ఆ యొక్క కృపనిచ్చాడు. అదే ఈ క్రొత్త భాషలు మాట్లాడటం You అంటే. believe in Jesus. I believe in Jesus. I speak more than 4-5 language according to నే this word. ఈ యొక్క వచ్చినప్పుడు క్రొత్త భాషలు మాట్లాడడం అనే ప్రకారం నేను 4, 5 భాషలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే యేసయ్య నందు విశ్వాసం I ఉంచాను. love the people. I want to spoke to the people. That's all. ఎందుకంటే నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. వాళ్ళతో మాట్లాడాలంటే తప్పకుండా భాష మాట్లాడాలి. Why? Because Jesus want to spend these people to many places. No, that's the reason this is needed. That's the reason already God has anointed the person. God has given that grace. Who believe in Jesus, they will be able to do it. That's all. ఎందుకనంటే తెలుసా, యేసుప్రభు వారు అనేకమైన ప్రాంతాలకు వారిని పంపించారు కాబట్టి అక్కడ రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలు మాట్లాడడానికి మీరు క్రొత్త భాషలు మాట్లాడతారని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు. I have seen read in the Tamil Christian history, no, somebody from other England and other countries, they came here and they learn Tamil and they make the grammar of Tamil. They make many books in the Tamil also. నేను చాలా విషయాలు చూశాను. మిషనరీలు ఇంగ్లాండ్ నుంచి అనేక ఇతర దేశాల నుంచి తమిళనాడుకు వచ్చి తమిళ్ నేర్చుకొని పుస్తకాలు కూడా అనేకమైనవి రాశారు. Even in your Andhra also, you know some stories like William Carey. ఆంధ్రాలో కూడా కొంతమంది మిషనరీలు ఈ విధంగా చేశారు. విలియం కేరీ లాంటి వాళ్ళు. And then it is written, another thing is super. సర్పంగళై எடுப்பார்கள். ఇక్కడ మాట ఇంకొక విషయం, పాములను ఎత్తు పట్టుకొందురు. హలో see the authority. చూడండి అధికారం మనకి ఏ విధంగా ఇవ్వబడిందో. ஒரு தமிழ்ல ஒரு பழமொழி இருக்கு, பாம்பை கண்டால் படையும் நடுங்கும். పడై అన్న என்ன పడన సేனை, పోర్, ఆర్మీ. ఓకే. పాము తమిళ్లో ఒక సామెత ఉంది, పామును చూస్తే సైన్యమే భయపడుతుంది అని సామెత ఉంది. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ రిటన్, సర్పంగళై எடுப்பார்கள். కానీ దేవుని వాక్యం రాయబడి ఉంది, పాములను ఎత్తు పట్టుకుందరు. దెన్ సావుకి ఏదువాన యాదొன்றை కుడితాலும் அதை விட சேதப்படுத்தாது. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. What are the things already Jesus has given to us? Even we have so much of fear to go somewhere because of corona. చూసారా, మా దేవుడు మనకి ఎంత ఎన్ని అధికారం ఇచ్చాడు, కానీ కరోనా ఉందని మనం ఎక్కడికి వెళ్ళటానికి కూడా భయపడుతున్నాం. See, maybe God has not
something will come. Don't fear, brother. Believe in God. But I'm not asking to go unwisely, but you believe this word. కానీ కరోనా ఎక్కడికైనా వెళ్తే కరోనా వస్తదని చెప్పి భయపడుతున్నారేమో కానీ, కానీ ఈ వచనాన్ని మీరు నమ్మండి. See, it is written, brother, do you believe this word? வியாதியஸ்தர்கள் சகோதர மேல் கைகளை வைப்பார்கள், அப்பொழுது அவர்கள் சொஸ்தமாவார்கள். మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. మీరు నమ్ముతున్నారా సహోదరులారా ఈ విషయాన్ని? Yes, do you believe this? This is a New Testament blessing. బ్రదర్స్, పురుషులారా, ఇది క్రొత్త నిబంధన యొక్క ఆశీర్వాదం. నమ్ముతున్నారా మీరు? Maybe Adam, God has given this authority already. That's the reason the Satan will not touch Adam. Same tricky way and catch Eve, and then he allow Adam to fall down. Here clearly it is written, when we believe in Jesus, we may devil departer. We kick out all the tricks of Satan in the family, in the outside, anywhere. So whenever we speak about ఇక్కడ Satan, the రాయబడినటువంటి problem will come. అధికారాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ విషయం సాతానికి తెలిసి సాతానుడు ఈ అవ్వను ఉపయోగించుకొని పడిపోయేటట్లుగా చేశాడు. దయచేసి ఈ యొక్క విషయాలు మీరు అందరూ గమనించాలని కోరుతున్నాను. Brothers, these are the authorities already God has given as a man. Why? Because God has given the authority to a man. ఎందుకో తెలుసా? పురుషులకు దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చేశాడు కాబట్టి పురుషులు ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు అన్న విషయం తెలుసుకోండి. See, you don't believe me, I will show what exactly happened in one place. మీరు ఒకవేళ నమ్మకపోతే ఒక సంఘటనలో ఏం జరిగిందో చూపిస్తాను మీకు. See, Luke chapter 10. లూకాసు వార్త 10వ అధ్యాయం 17, verse 17. 17వ వచనం. It is written, 17 is a word talking about the 70 people. ఇక్కడ 17వ వచనం ఏం రాయబడుతుందని 70 మంది గురించి రాయబడింది. பின்பு அந்த 70 பேரும் சந்தோஷத்தோடு திரும்பி வந்து, ஆண்டவரே, உமது நாமத்தினால் பிசாசுகள் எங்களுக்கு கீழ்ப்படுகிறதே என்றார்கள். ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పాను. Do you believe this? These are not the 12 people. This is totally a different 70 people. ఈ యొక్క విషయాలు మీరు నమ్ముతున్నారా? 12 మందితో మాత్రం కాదు, ఇది 70 మందితో జరిగిన సంఘటన. See, ordinary brothers like you and me, వీళ్ళందరూ కూడా నీకు నాకు లాగా సాధారణమైనటువంటి not one person. How many numbers? 70 numbers. ఒక్క వ్యక్తి కాదు, ఎంతమంది తెలుసా? 70 మంది. Even they are not, before they start, they are telling, after completing the operation, they come and report to Jesus. వారు ఎప్పుడు చెప్తున్నారు తెలుసా? వాటిని వెళ్ళగొట్టిన తర్వాత వారు రిపోర్ట్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తెలియజేస్తా ఉన్నారు. அந்த 70 பேரும் சந்தோஷத்தோட திரும்பி வந்து, ஆண்டவரே, உம்முடைய நாமத்தினால் பிசாசுகள் எங்களுக்கு கீழ்ப்படுகிறது. What's the report? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసా? 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పారు. Maybe today's witness, I tell you, what are the witness today? నేను కూడా ఈ రోజున సాక్ష్యం చెప్తున్నాను, వినండి. ఏమేమి? ஆண்டவரே, என் பொண்டாட்டி கூட எனக்கு கீழ்ப்படிய மாட்டேங்கிறா ஆண்டவரே. My wife itself is not obeying me. ప్రభువా, నా భార్యయే నాకు లోబడతలేదు ప్రభువా అని చెప్తున్నారు. ఆండవరే, my eyes is not obeying me, my hand is not obeying me, ఆండవరే, it is not obeying me. ప్రభువా, నా కన్ను నా మాట వింటలేదు, నా చెయ్యి నా మాట వింటలేదు ప్రభువా అని చెప్పేటువంటి సాక్ష్యాలు ఈ రోజున మనం అనేకమైన వింటున్నాం పడిపోతూ. See, brothers, see the condition of a man. 70 people saying that పిశాసు కీழ்పడిகிறது. చూడండి, సాక్ష్యం చూడండి. 70 మంది సాక్ష్యం ఏ విధంగా ఉందో తెలుసా? దయ్యములు మాకు లోబడుచున్నవి. Verse 18 says, Jesus said, I seen Satan is fell down like மின்னலை போல விழுகிறதை கண்டேன்.
18వ వచనంలో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని అని చెప్పారు Why? ప్రభు. Because already Jesus was overcome Satan. That's the reason he has given the authority. ఎందుకో తెలుసా, యేసు ప్రభువారు ఆల్రెడీ జయించేశాడు కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు See ప్రభు. verse 19. I want to show you 19 also. 19వ వచనం కూడా మీకు చూపించాలని కోరుతున్నాను. It is written. ఈ విధంగా రాయబడి ఉంది. இதோ சர்ப்பங்களையும் தேள்களையும் மிதிக்கவும் சத்துருனுடைய சகல வல்லமையும் மேற்கொள்ளவும் உங்களுக்கு அதிகாரம் கொடுக்கிறேன், ஒன்றும் உங்களை சேதப்படுத்த மாட்டாது. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. See brothers, can you please read this word loudly in your life? Can you please సహోదరులారా, believe this word? మీ యొక్క God has జీవితాల్లో called us to be an overcomer of Satan. We need to దయచేసి overcome Satan. We need to depart devil. We need to kick out the tricks of Satan in our life. That is a calling of a man. పురుషుల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? మీరందరూ ఈ వచనాన్ని నమ్మండి, ఈ వచనాన్ని మీరందరూ గట్టిగా మీ హృదయాల్లో చదవండి. సాతాన్ని వాడిని ఒక్క ఫుట్బాల్ లాగా ఒక తన్ను తన్నడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. పురుషుల్ని దేవుడు మనకు వాడి యొక్క శత్రువు యొక్క వాడిని కాళ్ళ కింద తొక్కేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. I already opened the word. Satan is fear about Adam. Same way today also Satan fearing about you. If you doesn't know this truth, he make a trick and divert in your life and you may fall on. సహోదరులారా, మీరు కానీ ఈ సత్యాన్ని కానీ మీకు తెలుసుకోలేకపోతే సాతానుడు కుయుక్తి చేత మీ జీవితాల్లో కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేయగలడు. So I tell you brothers, we are the people called by God to be a overcomer. ప్రియమైన సహోదరులారా, నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? పురుషుల్ని మనము జయించేటువంటి వారంగా ఉండాలని పిలిచాడు. I have so much of words to say, but I don't have a time. I want to close it here. నేను చాలా విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను కానీ సమయం లేకపోవటం వల్ల దీనితో ముగిస్తూ ఉన్నాను. So God want to be a man in the church, having a special person. We need to believe Jesus, and so much of things happen in our life. సంఘములో దేవుడు మనల్ని ప్రత్యేకమైన పురుషులుగా ఉండటానికి, దేవుడు మన జీవితాల ద్వారా అనేకమైన కార్యాలు చేయడానికి పురుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Even God was blessed Adam, that was today itself, even tomorrow itself, it will already everybody have a child, but where is the overcomers? అయితే దేవుడు ఆదాముని ఆశీర్వదించిన ప్రకారమే ఈ రోజున అందరికీ దేవుడు ఆశీర్వాదం వలన పిల్లలు పుట్టారు, కానీ జయించే వాళ్ళు ఎక్కడున్నారు? So that is the reason Jesus is asking in that John chapter 16, it is written like this. కాబట్టి యేసు ప్రభువారు దానికోసం అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో It's the last word is telling like this. என்னிடத்தில் சமாதானம் உண்டாயிருக்கும் பொருட்டு இவைகளை உங்களுக்கு சொன்னேன், உலகத்தில் உங்களுக்கு உபத்திரம் உண்டு, திடன் கொள்ளுங்கள், நான் உலகத்தை ஜெயித்தேன். నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. So Jesus was overcome this life, we also able to overcome. ఈ జీవితాన్ని యేసు ప్రభువారు జయించారంటే మనం కూడా జయించగలము. See the 1 John chapter 3 verse 8 says like this, why the Son of Man has came to this world. It is written 1 John 3:8. 1 యోహాను 3:8 ఏమని రాయబడింది తెలుసా? మనిషి కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో తెలుసా? It is written, பாவம் செய்கிறவன் பிசாசினால் உண்டாயிருக்கிறான், ஏனெனில் பிசாசானவன் ஆதி முதல் பாவம் செய்கிறான், பிசாசனுடைய கிரியைகளை அழிக்கும்படிக்கு தேவனுடைய குமாரன் வெளிப்பட்டார். పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. See, who is the Son of Man? It is talking about Jesus, who is today the Son of Man. You and me the Son of Man. What is the purpose of the rebirth? Why God selected as a man? The purpose of the God in each and every man in the church, that 1 John 3:8 need to be fulfilled in the life. Overcoming Satan. பிசாசுடைய கிரியைகளை அழிக்கும்படிக்கு God called as a man.
ఈ యొక్క వచనం ప్రకారం యేసు ప్రభు వారు దేవుని కుమారుడు. ఇప్పుడు మనమందరం దేవుని పిల్లలం కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు అధికారం ఇచ్చాడో తెలుసా? సాతానుడి వాడి క్రియలు లయము చేయడానికి, సంఘంలో సాతాను క్రియలన్నిటి లయము చేయడానికి, సంఘంలో జయ జీవితం పొందేటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. Not a jay జీవితం brother. We need to overcome Satan. We need to be పిశాచుడి సకల క్రియలు అలికిమడికి God has selected to us. సాతాను క్రియలన్నిటిని జయించడానికి, లయము చేయడానికి దేవుడు What are the things he had tricked in the Eve? The same way he tricked you. It may be the sex, maybe that money, maybe everything he make it in our life. We need to have a overcome. That is the purpose of God to call us. అవ్వమని ఏ విధంగా కుయుక్తి చేత మోసం చేశాడో మనల్ని కూడా వాడు ఈ విధంగా సెక్స్ ద్వారానో, లేకపోతే డబ్బుల ఆశ ద్వారానో, లేకపోతే ఈ లోక దురాశల ద్వారానో వాడు కూడా మనం పాడు చేయడానికి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి వాటన్నిటిని మనం లయం చేయాలనేటువంటి ఉద్దేశంతో 1 John 4:4 says like this. 1 యోహాను 4:4 ఈ విధంగా రాయబడింది. 1 John 4:4 says like this. தேவனால் பிறப்பதெல்லாம் உலகத்தை ஜெயிக்கும். நம்முடைய விசுவாசமே உலகத்தை ஜெயிக்கிற ஜெயம். 4:4 1 యోహాను పిల్లలారా, sorry 5:4 1 John 5:4 5వ అధ్యాయం 4వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. தேவனால் பிறப்பதெல்லாம் உலகத்தை ஜெயிக்கும். దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. బ్రదర్స్, దేవుని మూలంగా పుట్టినవారు, we are the పుట్టినవారు దేవుని మూలమా. What is the purpose of God created us as a man? We need to be the overcome lust. We need to be overcome our anger. We need to be overcome anything in our life. All the tricks and Satan to be demolished like anything in our life. That is the calling of God, each and every man in the church. దేవుని మూలముగా పుట్టినవాడు మనం. దేవుని మూలంగా పుట్టింది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? మనలో ఉన్నటువంటి దురాశల్ని, మనలో ఉన్నటువంటి మాంసాన్ని, కోపాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని జయించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు. We have a machine gun with fully loaded. మనం అందరం కూడా మిషన్ గన్ ఫుల్ గా బుల్లెట్లతో నింపబడి ఉన్నాము. Then God show me that the tricks of Satan we may be demolished like anything. That is a calling of each and every brother in the church. దేవుడు సాతాను యొక్క ట్రిక్స్ ఎక్కడైతే చూపిస్తున్నాడో వాటిని పరిపూర్ణంగా ధ్వంసం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు మన సంఘంలో ఏర్పాటు. If you don't believe it, maybe you may fall on, maybe you are not the person to trick he succeeded. ఒకవేళ ఈ సత్యాన్ని మీకు తెలియకపోవటం వలననే, మీరు నమ్మకపోవటం వలననే సాతానుడు మనల్ని జయిస్తూ ఉంటున్నాడు. That is the reason Jesus made the way how to overcome Satan. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు సాతాన్ని ఏ విధంగా జయించాలనే మార్గాన్ని తెలియచేశాడు. Brother, please check your life. Are you the overcomer or the failure in your life? సహోదరుడా, మీరు జయించే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే పడిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి I requested brothers today in the name of Jesus, I called you. You are the person, be a overcomer. Already God blessed you in everything in Christ. ప్రేమైన సహోదరులారా, ఈ రోజు రాత్రి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. మీరు జయించేటువంటి వారిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు జయించడానికి. బ్రదర్, యేసు జయిచాர் சாத்தானை அந்த பாட்டு தெலுங்குல இருக்கா బ్రదర్? இருக்கு బ్రదర్, అది పழைయ. యేసు ஜெயித்தார் சாத்தானை, நானும் ஜெயிப்பேன் சாத்தானை. It is in Telugu brother. తెలుగులో ఈ పాట ఉందా? యేసు జయించాడు సాతాన్ని జయించాడు, నేను కూడా జయిస్తాను సాతాన్ని జయిస్తాను అన్న పాట ఉంది తమిళ్లో. ప్లీజ్ సింగ్ బ్రదర్. తెలుగులో కూడా ఉన్నట్టుంది పాత పాటల్లో అనుకుంటున్నా. యు సింగ్ బ్రదర్. బ్రదర్, அந்த பழைய சாங் பிரதர், அது எனக்கு தெரியல. ஓஹோ பிரதர் பிரகாஷ் brother, you know that? Kiran, you know? Kiran Kamal, you know? కమల్, ఈ పాట మీకు తెలుసా? పునరుద్ధాన దినం రోజు పాడుతూ ఉంటాం కదా, వాటిలో ఈ పాట. Yes brother.
Yeah, please sing, brother. Please sing. Please sing, brother. వస్తే పాడు బ్రదర్, కమల్ Yeah, everybody will open that and we close the meeting like this. Brother, yes జయితార్ సాతాனை. Second thing is yes జయితార్ ఉలగத்தை. ఫస్ట్ వచ్చిన యేసు సాతాన్ని జయించాడు, రెండవది లోకాన్ని జయించాడు యేసు అన్న పాట. ఓకే, యేసు జయితార్, యేసు జయితార్, యేసు జయితార్ సాతాனை நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன் சாத்தானை. యేసు జయించాడు, యేసు జయించాడు, యేసు జయించాడు సాతాన్ని. నేను జయిస్తాను, నేను జయిస్తాను, నేను జయిస్తాను సాతానుని. యేసు జయితార్, యేసు జయితార్, యేసు జయితార్ ఉలగத்தை. యేసు జయితార్, యేసు జయితార్, యేసు జయితార్ உலகத்தை. நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன் உலகத்தை. நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன் உலகத்தை. యేసు జయించాడు, యేసు జయించాడు, యేసు జయించాడు లోకాన్ని. యేసు జయించాడు లోకాన్ని. నేను జయిస్తాను, నేను జయిస్తాను, నేను జయిస్తాను లోకాన్ని. యేసు జయితార్, యేసు జయితార్, యేసు జయితార్ మాంసத்தை. நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன், நானும் ஜெயிப்பேன் கெட்ட மாம்சத்தை. యేసు జయించాడు, యేసు జయించాడు, యేసు జయించాడు శరీరాన్ని. నేను జయిస్తాను, నేను జయిస్తాను చెడ్డ శరీరాన్ని, నేను జయిస్తాను. What happened? Yeah, I tell you, brothers, this is the way God want to be live like this. This is the way we want to be live. కాబట్టి సహోదరులారా, మనం జీవించవలసినటువంటి విధము ఈ విధంగా ఉండాలి. తెలియపరిచారు నాయన. మీరు మాకు ఎన్నో అధికారాలు ఇచ్చారు. మా పరిస్థితి మీరు మాకు తెలియపరిచినందుకు మీకు ఎలా స్థితులు చెల్లించుకున్నాను ప్రభావ. ఇదిగో నీవు ఇచ్చిన అధికారంతో ప్రభావ మా జీవితాల్లో ఆయన ఒక నిపుదల కలిగిన ఒక తండ్రులాంటి వాడుకొని పోరాడినట్లు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆ నిండి ఉన్న తల్లితో తండ్రి ప్రభావ దాడి చేయడానికి శక్తిని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. విషయాలన్నింటినీ మేము మా జీవితాల్లో నింపుకొని మేము అలా 70 మంది సాక్ష్యం చెప్పిన విధంగా ప్రభావ మా జీవితాల్లో కూడా ఉచితంగా ఇస్తున్నాను చెల్లించుకుంటున్నాను. మా జీవితాల్లో తండ్రి కూడా ఇగో ఈ వచ్చిన నీ ప్రణాళిక సిద్ధపడు మా వరకు వచ్చాను. మేము ఎలా ఉండాలి, మేము ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలని ఒక వాక్యం అంతటిని మా జీవితంలో నింపుకొని పరలోక ముందున మా తండ్రి, మీ నామమునకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తున్నట్టు కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి నాయన, ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. తండ్రి
ఈరోజు ప్రభా అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు ప్రభా తండ్రి నాయన. మీరు ప్రభా మాకు ఈ లోకంలో అనేకమైన అధికారం ఇచ్చారు ప్రభా. కానీ ప్రభా తండ్రి మేము లోబడకుండా ప్రభా తండ్రి ఈ లోకంలో తిరుగుచున్నాం ప్రభా. పారిపోచున్నాం ప్రభా తండ్రి నాయన. ప్రభా మీరు ప్రభా మమ్మల్ని కేవలం పని చేయడానికే సృష్టించారని చెప్పి వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా. కానీ ప్రభా మేము ఈ పని చేయకుండా తండ్రి మేము ప్రభా ఈ లోకం వెంట పడి తిరుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. డబ్బు సంపాదన కోసము ప్రభా, అధికారం కోసము, లేదా ఇంకా దేనికో కీర్తి కోసం తిరుగుతున్నాం ప్రభా. దయచేసి క్షమించండి ప్రభా. ఇక నుంచైనా మా జీవితాలను మార్చుకుని మీ యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా సహాయం చేయండి ప్రభా. మీ పని చేయటానికి ప్రభా మేము అత్యంత ఆసక్తి కలిగి ప్రభా తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన ఆయన అనుక్షణము ప్రభా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా మీ పని నిమిత్తమై ప్రభా మా జీవితాలను ప్రభా మా సమయాన్ని కేటాయించే విధంగా సహాయం చేయమని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని పొందమని వేడుకుంటున్నాం ప్రభా. ఇక ముందు ప్రభా తండ్రి నాయన మేము ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త కలిగి ప్రభా తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభా తండ్రి నాయన, అధికారం బట్టి ప్రభా తండ్రి మేము గ్రహించి తెలుసుకుని ప్రభా తండ్రి అది ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మా జీవితంలో ప్రభా దాన్ని మేము అన్వయించుకునే విధంగా సహాయం చేయమని మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలగాలని మా ప్రభువును మా రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దీవెనమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి వందనాలైనా మీ యొక్క అధికారాన్ని మేము ఉపయోగించుకున్నటువంటి వృద్ధితనంలో మేమున్నాము. ఈరోజు మీరు మా కన్నులు తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఈ రాత్రి కాలశంలో నేను అనేక సార్లు మాంసపు క్రియలకు చోటిచ్చి నేను నిన్ను దుఃఖపరచను, క్షమించుము. ఈ రాత్రి కాలశంలో తండ్రి నీ కృప చేత బలపరిచినందుకు స్తోత్రాలు. నీ యొక్క అధికారం చేత సాతాన్ని క్రియల్ని, మాంసపు క్రియల్ని, లోకాన్ని ప్రభా వాటన్నిటిని జయించడానికి మీరు నాకు కృపను, శక్తిని అనుగ్రహించడాన్ని మీరు తెలియజేసినందుకే స్తోత్రం. నేను పరిపూర్ణంగా నమ్ముచున్నాను పరలోకమందున మా తండ్రి. కృప చేత నింపి నడిపించుము. ఆయన జయించేటువంటి జయ జీవితాన్ని, నాయన పని చేసేటువంటి వ్యక్తిగా నన్ను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అయ్యా నీ నామంలో, నీ యొక్క సంఘంలో నీ యొక్క పని చేయడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి కృపను ఉపయోగించి నిన్ను నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి, తేవటానికి కృప కలిగించమని ప్రార్థిస్తున్నాను. నేను అనేక విషయాల్లో నీకు అవిధేయుడిగాను, నీకు దూరముగా నేను జీవించాను పరమ తండ్రి. నన్ను క్షమించుము, నన్ను మన్నించుము. మాంసపు క్రియలన్నిటిని జయించుటకు నీకు కృపను, పరిశుద్ధాత్మ శక్తి చేత అనుగ్రహించమని, కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి, రాత్రి కాలంలో మీరు స్పష్టంగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం, మీరు మమ్మల్ని కోరుకున్న విధానం, మమ్మల్ని నువ్వు ప్రత్యేకంగా పురుషుల్ని నేను ఏర్పాటు చేసుకున్నావు. మమ్మల్ని మా మీద నీ ప్రేమ, నీ దయ, నీ కృప కొరకే స్తోత్రాలయ్యా. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. రాత్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. సాతాను క్రియలన్నింటినీ లయం చేసేటువంటి బలము, అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. దాన్ని ఉపయోగించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా, ఈ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా తండ్రి ఈరోజు కన్నీటితో మీ దగ్గరికి వచ్చాను దేవా. మీరు నాకు కలిగించిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నేను చేస్తున్న పాపాలు, నేను చేస్తున్న తప్పులు నాకు తెలిసి చేస్తుండగా ఈ జీవితంలో ఈ తప్పులు ఇంకా చేయడం నేను ఆపలేనని నేను తలుస్తుండగా తండ్రి, ఈ సాతానుడికి నేను బానిస అయిపోయినా నేను అనుకుంటున్నాను తండ్రి. ఈరోజు చాలాసార్లు నేను ఈరోజు అనుకున్నప్పుడు తండ్రి, నా కోసం ఈ వాక్యాన్ని మీరు నాకు పంపించినందుకు, సాతాన్ మీద మీరు నాకు అధికారాన్ని ఇచ్చినందుకు, సాతాన్ని జయించగలనే ఒక మంచి సాతాన్ని జయించగలన్న మంచి వాక్యాన్ని తండ్రి మీరు నన్ను సృష్టించింది ఎందుకు అని పాత నిబంధనలోనే మొదటి రోజుల్లోనే మీరు నాకు గుర్తు చేసి తండ్రి, నాలో శక్తి ఉందని, నాలో బలం ఉందని తండ్రి, మీ యొక్క నామం పేరట నేను దేనైనా జయించగలనని మీరు నాకు ధైర్యాన్ని కలుగు చేసినందుకు తండ్రి, ఈరోజు మీ పాదాల దగ్గర మనస్ఫూర్తిగా తండ్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, బ్రదర్స్ని బట్టి మీకు
చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమగల నామమును బట్టి నీకు వందనాలు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి కూడా నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరలోకమున్న మా తండ్రి, నీ వాక్యంలో నీవు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసు ఈ విధంగా చెప్పాడు, నేను ఈ లోకమును జయించినాను కాబట్టి నిరాశపడు మాకు, ధైర్యం వహించు, ఎందుకంటే నీవు కూడా నన్ను వెంబడించినట్లయితే నీవు కూడా ఈ లోకాన్ని జయిస్తావని చెప్పావు ప్రభా. పరలోకమన్న మా తండ్రి, ఎప్పుడు కూడా మేము జయించే వాళ్ళుగా ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. ప్రకటన గ్రంథాల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. జయించువానికి 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 నాకు మరుగైన మన్నాన్ని ఇస్తానని చెప్పావు ప్రభా. పరలోకమన్న మా తండ్రి, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభా. గడిచిపోయిన జీవితంలో ఓటములతో జీవించిన నా జీవితాన్ని మీరు పవిత్రపరిచి ప్రభా, జయ జీవితంలోకి నడిపించి దీనత్వంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరిని చూసి వ్యసన పడకుండా, ఎవరిని చూసి ప్రభా తొందర పెట్టకుండా ప్రభా, ఆయన ప్రభా దీనత్వంతో జీవించడానికి నీ కృప చూపించండి. బ్రదర్ని అభిషేకించినందుకు నీ కొననాలు. ఈ బ్రదర్స్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మతో నింపి పాపాన్ని జయించి దైవికమైన జీవితం జీవించడానికి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. సహవాసంలో ప్రభా నీ యొక్క జ్ఞానము ప్రత్యక్షపరచడానికి నీ కృప చూపించమని యేసునామములో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. Heavenly Father, thank you for this wonderful day. పరలోకమందున మా తండ్రి, అద్భుతమైన రోజును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు We చెల్లిస్తున్నాము. praise your name, we honor you. You open our eyes to see our gracious ingredients from in your hand. ప్రభా, నీ అద్భుతమైన ప్రశ్నను బట్టి, నీ యొక్క కృపను బట్టి, పరిపూర్ణమైనటువంటి ప్రేమను బట్టి, నీ వాక్యంలో నీ ప్రత్యక్షం చూడటానికి మా మనోనేతలు వెలిగించమని ప్రార్థిస్తున్నాము. Allow us to not forget this truth. ఈ యొక్క సత్యాన్ని మర్చిపోకున్నట్లు మాకు సహాయం Thank చేయండి. you for giving all our failures. ప్రభా, మా ఓటములన్నిటిని బట్టి నిన్ను గర్వపరుస్తున్నాం ప్రభా. We are the child of God and Jesus is our forerunner. Like Jesus, we will also be an overcomer. ప్రభా, మాకంటే ముందుగా పరిగెత్తిన యేసు వైపు చూసి మా ఓటముల్లో నిరీక్షణాస్పదమైన సందేశంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. Thank you, Lord Jesus Christ. Thank you, Holy Spirit. వందనాలు ప్రభువా, ప్రభువైన యేసు, వందనాలు పరిశుద్ధాత్మ దేవా. Pray in the name of Jesus. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. And then tomorrow Sunday morning, brother Prakash brother, and then Kiran. Yes, brother. Yes. Yeah, you also share. Prakash will share 10 minutes. Then Kiran brother will share 10 minutes, and new Kiran Kumar brother will take 10 minutes. First 30 minutes, brothers will share tomorrow morning meeting. And whatever the word God spoke to you, and you go to God and spend time with God. Kiran brother, don't worry, God will empower you. Okay. Okay, tomorrow morning, first brother Prakash will share, second brother Kiran will share, third thing brother Kiran Kumar will share. After that, I will join. I'll be in the meeting only. I will join. Whatever the burden God give it to me, I close it. Finally, Kamal, you take the worship. Okay. Yes, brother. Thank you. Okay, Prasant brother, Yes, brother. you join it and then close the meeting tomorrow. Okay. Prakash brother, you may go okay, to brother. God. You may go to God and directly receive from God Himself, and you share the word exactly 10 minutes. Okay. ఓకే బ్రదర్. Kiran brother and new Kiran, exact 10 minutes. Okay. Okay. Kamal, anything else? Brother. No, brother. Okay. I really happy today. I may take some more time, sorry, but the Sunday, the youth meeting has postponed, no? That's the reason we also postponed a little bit. Okay. Thank you. God bless you. Thank you.